28వ అధ్యాయము 15వ వచనము. దేవుడు యాకోబుతో చెప్పినటువంటి వాగ్దానం, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు కళ ద్వారా, నిద్రలో. ప్రియ దేవుని బిడ్డ, భయంకరమైన శోధన సమయంలో ఉన్నాడు యాకోబు. భయాలు ఆవరించి ఉన్నాయి. అన్నయ్య చంపడానికి చూస్తున్నాడు, అన్నయ్య పగబట్టాడు, పారిపోతున్నాడు మేనమామగారి ఊరు. రాత్రి ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం. నిద్రపోతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. దేవుని స్తోత్రం. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని మీద, యాకోబులో ఏ దోషం లేదన్నాడు ఆయన. ఇశ్రాయేలులో ఏ శకునము లేదు, మంత్రము లేదు. యాకోబు ఏ తప్పు చేయలేదు. మనం పోయిన వారం కూడా ధ్యానించుకుందాం ఫాదర్స్ డే సందర్భంగా. యాకోబు పేరు మాత్రమే మోసగాడు, కానీ యాకోబు చాలా చురుకైన వాడు. వాళ్ళ అన్నయ్య సోమరి అని మనం ధ్యానించుకున్నాం. తల్లి గర్భంలోనే దేవుడు తల్లితో చెప్పాడు, రెబకాతో చెప్పాడు, నా కడుపులో ఇద్దరు, నా కడుపులో ఈ నొప్పులు భరించలేకపోతున్నాను, నన్ను చంపేన ఆయన అని అడిగింది ఆవిడది. అప్పుడు దేవుడేమన్నాడు? 25వ అధ్యాయం చివరిలో, నీ గర్భములో 2 జనములున్నాయి, నీ గర్భములో 2 జనపదములున్నాయి. ఒక పెద్దవాడు కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడని వాగ్దానం ఇచ్చాడు. పుట్టినప్పుడు కూడా ఇద్దరు అలాగే పుట్టారు. పెద్దోడు కాలు పట్టుకుని పుట్టాడంట, నేను ముందు పుడతానని. యాకోబు జ్యేష్ఠత్వపు హక్కు అనగా అధికారం, దేవుడిచ్చిన అభిషేకం, దేవుని పని కోసం దేవుడు ఏర్పరచుకోవడం. జ్యేష్ఠత్వం అనగా కేవలం మన కుటుంబాల్లో జ్యేష్ఠులు అవడం కాదు. పాత నిబంధనలో జ్యేష్ఠ కుమారులకు ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి దేవుని బిడ్డలమైన మనం దీన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు ఏసావు. ఒక పూట భోంచేయకుండా ఉండలేడు, దానికోసం ఏమైనా వదిలేసుకుంటాడు. అభిషేకాన్ని వదులుకుంటాడు. హల్లెలూయా. సాక్ష్యాన్ని వదులుకుంటారు కొంతమంది. ప్రియదేవుని బిడ్డ, కొంతమంది ఆ విధమైన వారితో పోలుస్తున్నాడు హెబ్రీ 12:14లో. అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు యాకోబు దేవుడు అని పిలిపించుకున్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈరోజు పాస్టర్ అమ్మగారు బర్త్డే యాక్చువల్లీ. ఎందుకంటే 40 అనే ఒక మైల్ స్టోన్. 40 ఈజ్ ఏ మైల్ స్టోన్. ముఖ్యంగా బైబిల్లో మరీ ఎక్కువ. అన్యుల్లో మరి 40 రోజులకి ఏమన్నా ప్రాధాన్యత ఉందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో 40 అనగా ఒక గొప్ప మార్పుకి సూచన. 40 సంవత్సరాలు రాజైన సొలొమోను మొదటి రాజు, ఇశ్రాయేలీయుల మొదటి రాజు పరిపాలించాడు. తర్వాత రెండవ రాజు దావీదు పరిపాలించాడు 40 సంవత్సరాలు. తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలించాడు 40 సంవత్సరాలు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. మోషే 40 రోజులు 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి 40 రోజులు ప్రచండ వర్షం కురిసింది. 40 రోజుల తర్వాత మార్పు వస్తూ ఉంటాం. 40 సంవత్సరాల తర్వాత మార్పు వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి 40 ఈజ్ ఫర్ ఎ చేంజ్. 40 ఈజ్ ఫర్ ఏ చేంజ్ అంటే
చిల్లర మార్పు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి దేవుడు ఒక టైం పెడతాడు, ఒక సమయాన్ని పెడతాడు, నిర్దిష్టమైన సమయం. చెప్పాలంటే అసలు నేను వేరే అమ్మాయిని చేసుకోవాలి, ఈవెన్ కాదు, వేరే అమ్మాయిని అనుకున్నాం, అది కుదరలేదు. మళ్ళా అమెరికా ఇంకో 2 అమ్మాయిలు వచ్చారు, ఫారినర్స్, వాళ్ళని చేసుకోమన్నారు, కుదరలేదు, వద్దన్నాను. ఎందుకంటే వాళ్ళు మనలా కష్టపడగలరా, సేవ చేయగలరా అనుకున్నాను. వాళ్ళు పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోవాలన్న ఐడియాలు నాకు ఎప్పుడూ లేవు. హల్లెలూయా. ఎంత కష్టమైనా పడతామన్నారు కానీ నాకు ఎందుకో నమ్మకం కుదరలా. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా వచ్చారు, ఇక్కడ పెద్ద సంస్థల నాయకులు వచ్చారు. ఒకే కూతురు, పాపం ఒక అమ్మాయి బాగా పట్టుకుంది, మంచి సింగర్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాగ్దానము. ఒక ప్రవక్త వచ్చారు, డానియల్ ఓసీ గారని మన సభల్లో గతంలో వర్తమానాలు చెప్పారు. ప్రవక్త, ప్రవచనాలు, ఎగ్జాక్ట్గా ప్రవచనాలు చెప్తారు ఆయన, ఎగ్జాక్ట్లీ అక్యురేట్ ప్రాఫిట్. సింగపూర్ దేశం నుంచి వచ్చాడు ఆయన, నల్ల ఆయన. నేను తమ్ముడు జోసెఫ్ స్టాన్లీ మీ ఇద్దరం సేవ సమర్పించుకుని మరి సేవ చేస్తున్న రోజుల్లో 2002లో అనుకుంటా విజయవాడలో మా నాన్నగారు సభలు పెట్టారు. ఆ సభలకు వచ్చాడు ఆయన, మంచి ప్రవచనాలు చెప్తున్నాడు కదా. ఆయన్ని మీటింగ్ అయిపోయాక రాత్రి డ్రాప్ చేయడానికి మా తమ్ముడు హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళి మా తమ్ముడు నా పెళ్లి కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసి, ముందు నీ పెళ్ళి కాదు, మీ అన్నకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, ఆ పెళ్ళి దేవుని చిత్తం కాదు, మీ అన్నతో నేను మాట్లాడాలి, రేపు రాత్రికి మీ అన్నని పంపించన్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకు తెలీదు. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ప్రవచన వరం గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ ప్రవక్త మీ అన్నయ్యని రేపు నైట్ నీ ప్లేస్లో మీ అన్నయ్యని పంపించు, మీ అన్నయ్యతోనే మాట్లాడాలి, దేవుడు మాట్లాడమని చెప్తానని చెప్పి, ఆ రోజు నేను ఇంట్లో పడుకుంటే మా తమ్ముడు వచ్చాడు. అన్న ఇలా జరిగిందని చెప్పగానే నేను షాక్ అయ్యాను. అదేంట్రా బాబు, త్వరగా పెళ్లి చేసుకుని సేవ చేసుకోవాలనుకుంటున్నాం అంటే, సరే మరుసటి రోజు రాత్రి వెళ్ళి ఆయన రూమ్లో, హోటల్ రూమ్లో, విజయవాడ డేవి మేనర్ అనుకుంటా, అడిగాను. 28 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. నేను అన్నాను, ఇంకా 2-3 ఏళ్ళు ఉంది కదా, మరి త్వరగా పెళ్లి చేసుకుని సేవ చేయాలి కదండి అంటే, ఏం అవసరం లేదు, 28 ఏళ్ళ తర్వాత దేవుడు నీకు రైట్ ఉమెన్ పంపిస్తాడు నీ జీవితంలోకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరేనని చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాం. ఆ తర్వాత అది కాదండి, మరి పెళ్లి చేసుకుని సేవ చేయడం మంచిది కదండి, నేను ఆయన్ని మార్చడానికి చూశాను. కానీ ఆయన అన్నాడు, వద్దు, ఈ టైంలో నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక రాంగ్ లేడీ వస్తుంది, ఒకసారి పెళ్ళి అయ్యాక నువ్వు విడాకులు తీసుకుంటే అది ఒక దైవ సేవకుడికి మంచిది కాదు, సాక్ష్యం పాడవద్దు, కాబట్టి వద్దన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నేను ఇదే విషయం మా తల్లిదండ్రులకు చెప్పాను, మా తమ్ముడు చెప్పాను. మా తమ్ముడికేమో మరదలు రెడీగా ఉంది పాపం. ఇక్కడ నేను లేట్ అవుతుంటే ఏమవుతుంది, వెనకాల ఆయనకి, నా వెనకాల ఆయన పోస్ట్ పోన్ అవుతుంది పెళ్ళి. ఒకసారి మా చెల్లెళ్ళు వచ్చారు ఇండియా, అదే సంవత్సరం కొన్ని నెలలు, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మా చెల్లి బావ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా త్వరగా పెళ్లి చేసుకోమంటే, ఇలా చెప్పినప్పుడు అన్ని ప్రవచనాలు నమ్మవసరం లేదు, మనం కొన్ని తప్పు ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు అని చెప్పారు. మొత్తం మీద బలవంతం చేసి మరి వేరే సంబంధం ఖాయం చేసుకోవడం అయింది. తర్వాత ఆ విషయంలో దేవుడు కల్పించుకుని మరి దాన్ని తెగదెంపులు చేయడం జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుడే
ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు నా జీవితంలో. ఎంత కృప అంటే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. దేవుని స్తోత్రం. తర్వాత 29 ఏళ్ళకి నా పెళ్ళయింది. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పాస్టర్ అమ్మ గారు సాక్ష్యం చెప్పారు కదా, ఆవిడ ఏడుస్తూనే నాకు ఏడుపు వచ్చింది వెనకాల. ఆవిడ సాక్ష్యం చెప్పడం బట్టి నాకు ఈ సాక్ష్యం గుర్తుకొచ్చింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మా వాళ్ళు లేట్ చేయొద్దని మా బంధువులు నన్ను ఏడిపించటాలు, ఏమంటారు, బెండకాయ ముదిరినా బెమ్మచారి ముదిరినా ఇటువంటి జోకులు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ. ప్రియ దేవుని బిడ్డ, అయితే దేవుని చిత్తానుసారంగా ఈ వివాహం జరిగింది. ఏబి మాసిలమణి గారు గొప్ప దైవ ప్రసంగ చక్రవర్తి అనేవారు. మన తెలుగు క్రైస్తవ రంగంలో గొప్ప స్పీకర్ ఎవరంటే ఏబి మాసిలమణి గారు. మా ఈవిడకి తాతగారు అవుతారు. దేవుని స్తోత్రం. మా అత్తగారి యొక్క సొంత చిన్నాయన ఆచార్య ఏబి మాసిలమణి గారు. మా వివాహం జరిగినప్పుడు 2005లో నవంబర్ 21న మా ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్ 21న మా పెళ్లి జరిగింది. హైదరాబాదులో ఎంగేజ్మెంట్ జరిగింది ఒక హోటల్లో. అప్పుడు ఏబి మాసిలమణి గారు కుమారుడు టీవీలో వస్తారు, మీరు చూసి ఉంటారు, ఏబి జోసెఫ్ కిషోర్ గారు. ఆయన వీళ్ళ కుటుంబాల తరపున వచ్చారు. మా కుటుంబాల తరపున చాలామంది దైవజనులు ఉన్నారు. ఆ మాసిలమణి గారి కుమారుడు జోసెఫ్ కిషోర్ గారు వచ్చి ఆయన ఆ పెళ్లిలో గ్రీటింగ్స్ చెప్తూ ఎంగేజ్మెంట్లో పరంజ్యోతయ్య గారి మనవడు మాసిలమణి గారి మనవరాలు పెళ్లి చేసుకుంటున్నారని ఆయనే ప్రకటించాడు అక్కడ. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఏదో శ్రేష్టమైందే ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం వెయిట్ చేయడం మనకి విసుగు అనిపించవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మన జీవితంలో ప్రవచనాలు నెరవేరాలంటే, హల్లెలూయా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, 1 తిమోతి 1:18లో, నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన మంచి ప్రవచనాలు చెప్పిన మంచి పోరాటం పోరాడాలి మనం. దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎందుకు నెరవేరటం లేదు? ప్రవచనాలు ఎందుకు నెరవేరటం లేదు? ఎందుకంటే మనం ఎలాగ పడితే అలాగ జీవిస్తున్నాం కాబట్టి నెరవేరటం లేదు. ఆ ప్రవక్తల్లో ఏ ఫాల్ట్ లేదు. ఆ ప్రవక్త చెప్పిన ఏమీ జరగట్లేదంటే ముందు మనం కరెక్ట్గా ఉంటున్నామా లేదా? ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఆ ప్రవచనాలు నెరవేరాలంటే నువ్వు మంచి పోరాటం పోరాడాలి. సాతానుతో మనం పోరాడున్నది శరీరాలతో. మనం పోరాడాల్సిందల్లా సాతానుతో తప్ప ఇంకా ఏ మనిషితో కాదు. ప్రియ దేవుని బిడ్డ, హెబ్రీ 12వ అధ్యాయంలో అంటాడు, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము కారణంతగా దానిని ఎదిరింపలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రవచనాలు నెరవేరాలంటే మనం ప్రార్థనలో గడపాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఈరోజు దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, లేకపోతే బైబిల్లో నీకు ఇష్టమైన వాగ్దానం ఏమైతే ఉందో అవి దేవుడు అద్భుతంగా త్వరగా నీ జీవితంలో నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా, ఇంగ్లీష్లో తెలుగులో అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి, నీ కన్నీళ్లను అంటాడు. అక్కడి నుంచి చదవమ్మా. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని
నిన్ను చూడవలెనని రేయింపగలు అపేక్షించుచు రేయింపగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము మా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. అక్కడ తిమోతి అనే ఒక యూత్ ఉన్నాడు చర్చిలో. పౌలు గారు ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ అబ్బాయిని చూసి. ఏమంటున్నాడు? నీ కన్నీళ్ళు, ఆ యవనస్తుడు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకా నిష్కపటమైన విశ్వాసం అంట. హల్లెలూయా. వెలిగిపోతుంది ఆయన మొహం చూస్తుంటే. తిమోతి గురించి పౌలు ఈ మాటలు చెప్తూ, ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అబ్బాయి ఎవరబ్బాయి? హల్లెలూయా. వెంటనే చదవమ్మా. ఆ విశ్వాసము మొదట మీ అమ్మైన మీ అమ్మమ్మ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. ఇప్పుడు అది నీలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. నీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసము వారసత్వం పోయిన వారం ధ్యానించుకున్నాం ఫాదర్స్ డే సందర్భంగా. మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసము వారసత్వంగా మీ అమ్మలోకి వచ్చింది. ఆ విశ్వాసము నీలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఈ మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా వాళ్ళలో నుంచి వచ్చాయి. వాళ్ళంతా బాగా పెంచారు నిన్ను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆ కన్నీటి ప్రార్థన చేసే అలవాటు కూడా మన పాస్టర్ గారిలో ఉంది. దేవుని స్తోత్రం. కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో ఎంతో కృప, ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. ఆ ఇంట్లో దేవుని బలమైన ప్రసన్నత ఉంటుంది. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో. కాబట్టి దేవుడు నీ కన్నీళ్లు ఆయన కవిలలో ఉంచుకున్నానంటున్నాడు. 126వ కీర్తన 5వ వచనం, 6వ కీర్తన 6వ వచనం, 56వ కీర్తన, ఇవన్నీ కూడా కన్నీటి ప్రార్థనలు ఆయన బుడ్డిలో ఉన్నాయంటండి. దేవుని స్తోత్రం. దావీదు కన్నీరు కార్చాడు, యాకోబు కన్నీరు కార్చాడు, భక్తులు కన్నీటి ప్రార్థన చేశారు. హన్నా కన్నీటి ప్రార్థన చేసింది, అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మా అమ్మమ్మ ఎస్తేరు పరంజ్యోతమ్మ గారు కన్నీటి ప్రార్థనా పరురాలు. దేవుని స్తోత్రం. ఆమెను ఎప్పుడన్నా అమ్మమ్మ చిన్న ప్రార్థన చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఆవిడ ప్రార్థన మొదలెట్టిందంటే గంట సేపు చేస్తారు. కాబట్టి నేను అప్పుడు చిన్నోడిని, ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి ఆ రోజుల్లో అమ్మమ్మ చిన్న ప్రార్థన చేయండి, ఈ ఒక్క విషయమే చేయండి అని ఆవిడతో ఏ అవసరతో చెప్పి చేయించుకునేవాడిని. కానీ ఆ 5 నిమిషాల ప్రార్థనలో కూడా ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసేది. దేవుని స్తోత్రం. నాకు ఆశ్చర్యం వేసేది, ఎందుకు ఎంత ఏడుస్తుంది ఈ ప్రార్థన కోసం ఈవిడ? దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన దేవుడు మన పాస్టమ్మ గారికి కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, కన్నీటి ప్రార్థన పరులు ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబం చుట్టూ దేవుని రక్తము కంచెగా వేయబడుతుంది. ప్రార్థనా పరులు ఉపవాసం ప్రార్థనలు చేసేవారు, కన్నీటి ప్రార్థనలు చేసేవారుగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు అన్నాడు, ఒకప్పుడు భయంకరమైన జీవితం జీవించిన వాడు భక్తుడైపోయాడు. నువ్వు ఎలా భక్తుడు అయ్యావయ్యా అంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను మీ ముందుకు కొట్టుకొచ్చాను. కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నీ భర్తలో ఉన్న దురలవాట్లన్నీ కొట్టుకుపోతాయి. కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నీ పిల్లల్లో ఉన్న దురలవాట్లన్నీ కొట్టుకుపోతాయి. వాళ్ళు దేవుని దగ్గరికి కొట్టుకుని వస్తారు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మా అత్తగారు సులోచన బ్రూస్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. స్వర్గీయ సులోచన బ్రూస్ గారు, ఆవిడ తెల్లవారుజామున లేచి చూస్తే మోకాళ్ళ మీద ఉంటుంది. ఆవిడ తెల్లవారుజాము 4 గంటలకి ఆవిడ ఖచ్చితంగా లేచి మోకాళ్ళ మీద ఉండేది. ఆ కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన వ్యర్థం అవ్వలేదు. చెప్పాలంటే మా భార్య వైపు కుటుంబాల్లో వీళ్ళకంటే మిగిలిన వారందరూ ధనవంతులే. కానీ ఇప్పుడు చూస్తే ఈవిడ వీళ్ళ అన్నయ్య కంటే గొప్ప స్థానంలో ఎవరు లేరు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఎడతెగక విసుగక నిత్యము చేసిన సంవత్సరాలు చేసిన ప్రార్థన ఏమవుద్ది? దేవుడు వాళ్ళ పిల్లల మీద ఆశీర్వాదాలు కుమ్మరించాడు. దేవుని స్తోత్రం. వీళ్ళ కజిన్స్ అందరికంటే ఈ రోజున వీళ్ళ అన్నయ్య అమెరికాలో పెద్ద ఇల్లు కట్టాడు. వాళ్ళ అన్నయ్య వదిన ఒక గొప్ప స్థానంలో పెట్టాడు దేవుడు. వాళ్ళ అన్నయ్య అసలు ఇక్కడ ఉద్యోగం లేక చాలా కష్టాలు పడేవాడు. సడన్గా దేవుడు కనురెప్పపాటులో ఒక అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈవిడ దేవుని సేవకురాలుగా దేవుని చేత వాడబడుతుంది. కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మన కుటుంబ పరిస్థితులను తలక్రిందులుగా మార్చివేయగల దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో వాగ్దానం దేవుడు చెప్తున్నాడు, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. మళ్ళా సొలొమోనుతో కూడా చెప్తున్నాడు. చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54 నుండి. సొలొమోను రాజుతో మందిర ప్రతిష్టప్పుడు చేసిన ప్రార్థన. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీల సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవా స్తోత్రము కలిగిండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. హల్లెలూయా. ఏంటంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అందులో ఒక్కటి కూడా తప్పిపోలేదంట. దేవుడిచ్చిన వాగ్దానాలు ఈ రోజున నీకు ఎన్ని ఉన్నాయో ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటి కూడా తప్పిపోదు. తర్వాత చదవమ్మా. మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. దేవుని స్తోత్రం. మన పితరుల పట్ల నెరవేర్చినట్లుగా దేవుడు మన పట్ల కూడా నెరవేర్చాలంటే మన హృదయాలను ఎవరి తట్టు తిప్పాలి? దేవుని తట్టు తిప్పాలి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడు? ఆ వాగ్దానాలు నెరవేరాలంటే ఏం చేయాలి? మనం ఈ పాట పాడుకుంటే చాలండి. నమ్మకమై అంతేనా? పాడుకుంటే సరిపోద్దా? ఆదివారం గుడికి వస్తే సరిపోద్దా? స్త్రీలగూడకు వస్తే సరిపోద్దా? ఏం చేయాలి? నిర్మలమైన మనస్సాక్షి కలిగి విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. అదే తిమోతి 6:18 6:20 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఎలాంటి పోరాటం పోరాడుతున్నాం మనం? ఆ వాగ్దానాలు రీచ్ అవ్వకుండా మనతో తప్పులు చేయించాలని సాతానుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మన పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, భర్తల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, భార్యల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కుటుంబాల్లో దూరుతూ ఉంటాడు. గోల్ రీచ్ అవ్వకుండా, నీ గురి వద్దకు నువ్వు పరుగు పెట్టకుండా, నిన్ను అటు ఇటు చూసేలాగా పేతురు కెరటాల వైపు చూసినట్లుగా వ్యర్థమైన సౌండ్లు నీకు వినిపిస్తాయి, వ్యర్థమైన సంభాషణలు వినబడతాయి, వ్యర్థమైన చాడీలు వినబడతాయి. హల్లెలూయా. కానీ మన గురి ఎక్కడ ఉండాలి? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగు పెట్టాలి. ఓపిక ఉండాలి క్రైస్తవులకి. సాయము చేసే నీవు నాకుంటే చాలు చాలు యేసయ్యా. న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే. రెండు చేతుల పైకెత్తుదా. చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. శాపము పాపే నీవు నాకుంటే, శాపము పాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన
దేవుడవయ్యా నీవే చాలు నీవే చాలు నీవే చాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యము మంచి నేలపడిన విత్తనం వలె 30 60 100 ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించేవారుగా ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఓర్పు సహనము దయచేయండి ఆయన. తొందరపాటు తీసివేయండి నాయన. దేవా మరి ఎంతో ప్రభు నీ కొరకు ఎదురు చూచడానికి, నీ కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందరని వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని, గొప్ప కార్యాలు జరిగించమని. సుష్మిత ఆనంద్ గారి యొక్క జన్మదినము సందర్భంగా రేపటి దినం 24వ తేదీ జూన్, దేవా మీరే ప్రభా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కృప చూపుతున్నారు. మంచి దీర్ఘాయుష్ ఆమెకు దయచేసి మీరే సుఖజీవితో గడుచు సంవత్సరాలు బలమైన అభిషేకము, కృపా వరములతో, ఆత్మ ఫలములతో నీ రాజ్యం కట్టడానికి, బలా నమ్మకమైన దాసురాలు అని పిలిపించుకోవడానికి కృప చూపమని, ఇంకా అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఆమెను వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. అందరం పాడదాం. అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకే, అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. అరణ్యయాత్రలో 40 ఏళ్లుగా, అరణ్యయాత్రలో 40 ఏళ్లుగా మేఘ స్తంభమై అగ్ని స్తంభమై తోడై నడిపితివి, మేఘ స్తంభమై అగ్ని స్తంభమై తోడై నడిపితివి, తోడై నడిపితివి. అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకే, అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకే. మరి రేపు నా జన్మదినం అండి. మరలా రేపు పెట్టుకుంటే మీ అందరికీ రావాలి అంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని మరి ఈరోజే మరి అయ్యగారు నేను అనుకోలేదు. మరి అయ్యగారు ఒక సర్ప్రైజ్ ఏంటంటే మరి సంఘస్థులందరికీ మరి భోజనం పెడతాము. దేవుడు మరి నీ జీవితంలో చేసిన మేలు బట్టి 40 సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మరి దేవుడు నా జీవితంలో ఒక మేలు చేశాడు, ఒక అద్భుతం నా జీవితంలో చేశాడు. ఈ పాట ద్వారా నేను ఈ 40 సంవత్సరాల విషయంలో నేను చెప్పగలను. అది కేవలము దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఏంటంటే మంచి భర్తని నాకు దయచేశాడు. తల్లి లేదని నేను అనుకున్నా, ఒక తల్లిగా ఆదరించి ఆదుకొని నా కష్టంలో నా నష్టంలో మరి సేవ విషయంలో ప్రత్యేకంగా నాకేమీ రాదండి. కొన్నిసార్లు వాక్యం చెప్పాక సంఘస్థులు అంటారు, అమ్మ ఈరోజు మీ వాక్యం చాలా బాగుందంటే అది ఎవరు కాదండి, అది దేవుని కృప. మరి నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా గురించి ప్రత్యేకంగా మరి అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే కేవలము పరిశుద్ధాత్మ శక్తి, అంతేగాని నా గొప్పతనము కాదు. మరి నేను చెప్పేది ఏంటంటే మరి ప్రతి విషయంలో మరి కొన్ని సంవత్సరాల నుంచి నేను పాటలు కూడా కట్టడం మొదలుపెట్టాను. అయితే ఆ పాటలు కట్టడం మొదలుపెట్టాను కానీ కొన్ని మాటలు నాకు పలకడానికి రాకపోయినా నన్ను ఎంతగానో మరి ఎంకరేజ్ చేసి మరి ప్రతిదీ కూడా ముందుకు నడిపించిన నా భర్తకి మరి నేను ఏమిచ్చి రుణము తీర్చుకోవాలో, మరి నిజంగా దేవుడు నాకు ఇచ్చిన మంచి భర్త. అండ్ ఈ సంవత్సరము నాకు ఆయన ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే మరి నాకు చెప్పకుండా
మరి సంఘం అందరికీ భోజనం. నాకు నిజంగా అండి మా వాళ్ళందరూ అంటారు, మీకు మేము కన్నా మీ సంఘమే కావాలి, మీ స్త్రీల మీటింగే కావాలి, ఇంకా మేమొద్దు, మీ చర్చే నీకు కావాలి అని అంటారు. మరి ఈ సంవత్సరం నాకు పెద్ద గిఫ్ట్ ఏంటంటే, నాకు చెప్పకుండా అందరికీ భోజనం పెడతా ఉంటే నిజంగా ఎంత సంతోషించాను. నేను అడగలేదు ఈ విషయము. మరి దేవుడే మరి ఆ కుమారుడు ద్వారా మాట్లాడి మరి నా ప్రతి ఆశని దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. మరి 40 సంవత్సరాలు కూడా మరి దేవుడు నన్ను కాచి కాపాడి భద్రపరిచి 41వ సంవత్సరంలో నేను ప్రవేశించడానికి దేవుడు కృప దయచేశాడు. మరి ఆరోగ్యం విషయం కూడా నాకు సహకరించదండి, కానీ ఆరోగ్యం విషయంలో కూడా మరి ఏనాడు ఒక్క మాట అనకుండా నాకు కొంచెం నీరసంగా ఉన్నప్పటికీ ఓర్పుతో ఆయన సహనంతో ప్రతి విషయంలో కూడా నేను అలా కూర్చొని దేవా మరి 40 సంవత్సరాలు మరి ఇలాగా నేను ఉన్నానంటే ఒకళ్ళు ఇది ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి. దేవుని కృప మనకి ఎప్పుడు ఉంటుంది, కానీ మన పక్కన ఒకళ్ళు మనల్ని నడిపించే వాళ్ళు ఉంటారు కదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నా భర్తనే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అత్తగారుగా, ఒక మావయ్య గారుగా, ప్రతి విషయంలో ఒక స్నేహితుడిగా, ప్రతి విషయంలో కూడా ఆయన నన్ను ఈ రోజు వరకు నన్ను నడిపించారు. దేవునికి స్తోత్రం. అది ఆయనకి దేవుడు ఇచ్చిన మంచి హృదయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మేము కోరుకునేది ఏం లేదు. మరి మనమందరము కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో మరి సేవలో ముందుకు సహకరించి మాతో పాటు మీరు సహకరించి మరి మనమందరము కూడా ముందుకు సాగాలి. మరి ఎన్నో ఆత్మల్ని మనము కట్టుకోవాలి, రాజ్యంని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 40 మరి సంవత్సరాలు కూడా మరి ఎన్ని శోధనలు వచ్చినా మరి సంతోషంగా, మరి నిజంగా సంతోషంగా నేను జరుపుకుంటున్నాను. ఎవరితోనంటే నా సంఘంతోనండి. అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా అదే ప్రేమ నా మీద చూపిస్తున్నారు, మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన సంఘమా, మరి ఇదే విధంగా మన జీవిత కాలం అంతా కూడా ఉన్నట్లయితే ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి
వెలిగనను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా. పరంజ్యోతయ్య గారి భార్య, ఆవిడ మా వివాహమైన కొత్తలో ఈ అభిషేకం నీకు కావాలమ్మా అని చెప్పి నాకు జ్ఞాపకంగా ఈ యొక్క దుప్పటి వేస్తున్నానని చెప్పి ఆవిడ ఇచ్చారు. దాదాపు 18 సంవత్సరాల పైగా అయింది. దేవుని స్తోత్రం. దైవజనాలు ప్రార్థన పరంగా దుప్పటి, ఇంకా ఆవిడ చాలా పాత చీరలు కూడా ఆవిడ అడిగి తీసుకునేది. ఈవిడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ఆశీర్వాదం, అదే కృపను దేవుడు కొనసాగించేలాగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని, నేను నా కుటుంబము యెహోవాను సేవించడము తీర్మానం చేసుకుని దేవుని పని చేయడం కోసం, దేవుని రాజ్యం పడడం కోసం నేను మా కోసం ప్రార్థన చేయవలసింది కోరుచున్నాను. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి.